నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బును పీఆర్టీయూ నేతలు ఘనంగా సన్మానించారు. ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న జనార్దన్ క్యారేజ్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు సేవా స్ఫూర్తిని గుర్తించి ఈ సన్మానం చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో యంగ్ మైండ్స్ కాకినాడ కార్యాలయంలో చింతాడ ప్రదీప్ కుమార్, వాకాడ వెంకటరమణ, రామకృష్ణ, కృష్ణకుమార్, ఏడుకొండలు మాట్లాడుతూ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 788 రోజులు పేదలకు నిరంతరాయంగా భోజన వ్యవస్థ కల్పిస్తున్నందుకు సుబ్బును ప్రత్యేకంగా అభినందించారు. 2014 నుంచి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా అన్న వస్త్ర, బాలిక విద్య తోడ్పాటు, పేద మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు ట్రైసైకిల్, పింఛన్లు పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు నిర్వహిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాసేవకి అంకితమైన సుబ్బు పలువురికి ఆదర్శమని అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యాభివృద్ధి నేర్పించేది గురువులని, వారితో సన్మానం అందుకోవడం సంతోషం కలిగించిందని అన్నారు. ప్రెసిడెంట్ బండి నోకరాజు, వీరభద్రారావు, ఫౌండేషన్ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆయన కృషికి, ఆయన పట్టుదలకి, ఆయన సేవా తత్పరతకి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరం. అందుకని ఈవేళ చిన్న గారు యంగ్ మైండ్స్ సంస్థను స్థాపించిన వెంటనే సుబ్బు గారు ఖచ్చితంగా మరి మనం బ్లెస్ చేయాలి, ఆయన బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి, ఆయన రావాలి అని చెప్పేసి ఆయన సహాయ సహకారాలు మనకు కావాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా బదిలీలు కావాల్సిన, ఏదైనా మన కార్యక్రమాలకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని మనకు మాట ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారికి అత్యంత ఆప్తులు. ఈయన చెవిలో చెప్తే లోకేష్ గారు చెవిలో చెప్పినట్టే మనం. కాబట్టి ఆయన విద్యాశాఖ మంత్రి, మన విద్యాశాఖ మంత్రి అటువంటి వ్యక్తి ఆయన సాదాసీదాగా ఉన్నా సరే ఆయన యొక్క సామాన్య జీవితానికి ఉదాహరణ. ఆయన నిజంగా చాలా మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. మరి గొప్ప వ్యక్తి యొక్క సందేశం మనకు కావాలని, ఆయన సహాయ సహకారం మనకు కావాలని ఆహ్వానించారు. వికలాంగులకి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. అదేవిధంగా కుట్టు మిషన్లు, ట్రైసైకిళ్ళు, అనేక సేవా కార్యక్రమాలు, చాలామంది బాలబాలికలు కూడా దత్తత చేసుకున్నాను. మరి నేను రాష్ట్రంలో ఆనాడు డొక్కా సీతమ్మ గారు పెట్టిన అన్నం మరి నాకు ఎంతో ఆదర్శంగా అయ్యి, మరి ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరు మీద మరి పెట్టారు. మరి ఆ మెమోలో మరి డొక్కా సీతమ్మ గారి బొమ్మ కూడా ఉంటుందని మేము ఆయనకు సూచనలు ఇచ్చాం. అదేవిధంగా మరి పీఆర్టీయూ సభ్యులు మీ ద్వారా కూడా సమాజంలో అభివృద్ధి చెందుతున్నాం, ఏదో బిల్డింగ్ మీద కడుతున్నాం, కానీ మన ఆరోగ్య పరిస్థితులు కానీ, మన పిల్లల భవిష్యత్తులు కానీ మనం తీర్చుకోలేకపోతున్నాం. మరి అలాంటి మంచి సూచనతో మరి మొక్కల కార్యక్రమాలు నాటి ప్రతి పౌరుడికి ఆదర్శంగా ఉండాలని, మన యువతని, మన పెద్దవారిని, చిన్నవారిని గౌరవించుకోవాలని మరి మీ సంస్థ ద్వారా మాకు తెలియపరిచారు. మీరు మాకు సూచనలు అంటే మా ద్వారా మీ డిఏలు కానీ, మీ అధ్యాపకులు కావలసిన ప్రతి విషయంలోని మా లోకేష్ గారి ద్వారా, టీడీ జనార్దన్ ద్వారా మీకు ఎప్పుడూ అండగా ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనం తెలుపుకుంటూ